ఫ్రెండ్స్, ఒక 20 నిమిషాలు మీ అమూల్యమైన టైంను కేటాయించి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత, విశిష్టత, గొప్పతనం మీకు తెలుస్తుంది. సో తప్పకుండా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి. తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, తమ్నేల్ చూసారు కదా, మా ఊళ్ళో మహాశివుడు. సో మా ఊళ్ళో ఉన్న స్పెషల్ థింగ్ ఇదండి. దీని తర్వాతే ఏదైనా. సో లోపల గుళ్ళో ఏముంది, ఎలా ఉంది, ఏంటనేది మీకు పూర్తిగా చూపిస్తాను. వచ్చేసాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ చైతన్య తపోవన్ అనేది 11 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మహాశివుడు 65 అడుగుల ఎత్తులో ఉన్నారండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఈ టోటల్ ఆంధ్రాలోనే 18x12 అంగుళాల మొదటి శుద్ధ స్ఫటికలింగం కల క్షేత్రం ఇది. మరియు 18 అడుగుల మహానందీశ్వరుడు గల ఆలయం ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్కి ఇక్కడ మీకు చూపించే ప్రతి దానికి ఒక అంతరార్థం ఉంది. దీని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సింది. అసలు ఇక్కడ ఈ ఈశ్వరుడు అనేవాడు ఎలా వెలిశాడు, ఎందుకు ఈయన యొక్క ఆలయాన్ని ఇక్కడ కట్టించారు, ఈ చైతన్య తపోవనం యొక్క విశిష్టత ఏంటనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని నేను 2 పార్ట్లుగా తీస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయి. సో వాటిని నేను ఒకే వీడియోలో మీకు చెప్పాను అనంటే మీకు బోర్ వస్తుంది, చూడలేరు. సో వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానికని నేను 2 పార్ట్లుగా చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ ఆలయ విశిష్టత తెలుసుకోండి ఫ్రెండ్స్. మన ఇండియాలోనే ఎక్కడ లేని జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. 12 జ్యోతిర్లింగాలు కల ఆలయం ఇది. అండ్ ఆ శివలింగాన్ని అండ్ శివుణ్ణి కూడా మీరు దర్పణంలో దర్శించుకునే భాగ్యం ఉంది. సో తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మొదటగా ఈ చైతన్య తపోవనం అనేది ఎలా ఏర్పడిందనే దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని నా మాటలు వింటూ అవి చూస్తూ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను పర్టికులర్ ప్లేస్ చూపించకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత జరిగిన విషయాన్ని కనుగొన్న తర్వాత చెప్పిన విషయమే ఇది. స్వయంగా నాకు దీని సంస్థాపకులు అయిన పూజ్య శ్రీ 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 మాతా శివానంద సరస్వతి వారే నాకు చెప్పారు. నేను ఆవిడని కలిశాను, ఆవిడతో మాట్లాడాను. ఆవిడ చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఇది గుంటూరులోని తాడేపల్లి మండలంలో నులకపేట గ్రామంలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయం అనేది. విషయానికి వస్తే ఈ ఆలయం ఎలా ఏర్పడిందంటే, ద్వాపర యుగంలో ఇంద్రకీలాద్రి నుండి మంగళాద్రి అంటే మంగళగిరి వరకు మధ్య స్థానంలో అర్జునుడు ఒక చోట పెద్ద అరణ్యంలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని తపస్సు చేస్తున్నాడు. సో ఆయన ఆ తపస్సు చేస్తున్న సమయంలో ఈశ్వరుడు ఆయన తపస్సుని పరీక్షించడం కోసం కిరాంతక వేషం వేసుకొని వచ్చాడు అనమాట. సో కిరాంతక వేషం అనంటే వేటగాడి వేషం. వేటగాడి వేషం వేసుకొని ఆయనకి దర్శనమిస్తాడు. వీళ్ళిద్దరి సంభాషణ జరిగే సమయంలో రాక్షసుడు పందిగా మారి వాళ్ళకి కనిపిస్తాడు. అర్జునుడి గురించి తెలుసు కదండి మీకు. ఆయన విలువిద్యలో ప్రావీణ్యం కలవాడు.
వీళ్ళిద్దరూ ఆ పందిని సంహరించడానికి విల్లుని అంటే బాణాలని వదులుతూ ఉన్నారు. వదులుతున్న సమయంలో కిరాంతక వేషంలో ఉన్న ఈశ్వరుడు వదిలిన బాణానికి ఆ పంది అనేది చనిపోతుంది. ఆయన వేసిన బాణమే గురి తప్పకుండా ఆ పందికి తగిలి రాక్షసుడు అక్కడ సంహరించబడతాడు.
చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడే జ్యోతిర్లింగాలను చూస్తారు. అవి చూడడానికి ముందు వినాయకుని దర్శనం చేసుకోండి. ఈయనతోనే ఏదైనా ప్రారంభిస్తాము. సో ఈ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దేనికి సంబంధించినవి అనేది, ఆ యొక్క ప్రాంతాల్లో ఆ ఆలయం ఎలా ఉంటుంది అనేది మీకు మొత్తం ఫుల్గా వీడియో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫోటోతో సహా. ఇది గుజరాత్లోని జునాగఢ్లోది ఆలయం. ఇలా ఉంటుందండి బయట నుంచి. ఆలయంలో ఉన్న శివలింగం ఇలా ఉంటుంది. ఒక్కొక్క లింగాన్ని మీకు చూపిస్తున్నాను. టోటల్గా మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలోని మల్లేశ్వర స్వామిది ఇది. సో గుడి అలా ఉంటుంది. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఒకే చోట మీరు అన్ని చూస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కల ఆలయం ఇది. మా ఊళ్ళో ఉన్న స్పెషల్ ఇదేనండి. మీ ఊళ్ళో మీకంటూ స్పెషల్ థింగ్స్ ఏమున్నాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైతే అవి దర్శిస్తాము, అందరికీ తెలియజేస్తాము. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयवृंदे भवं भवानी. స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేశారు అంటే ఏదో ఒక జ్యోతిర్లింగాన్ని మీరు మిస్ అవుతున్నట్లే. అన్నిటినీ మీరు ఒకే వీడియోలో దర్శించుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళలేని సిచ్యువేషనే అండ్ తెలుసుకోలేమో ఏవి ఎక్కడ ఉన్నాయి అని కూడా. టోటల్ ఇండియాలోనే ఇక్కడ ఉన్నాయండి. ఈ యొక్క ప్లేస్లోనే ఉన్నాయి. మొట్టమొదటిగా ఇలా చిత్రీకరించారు. ఇలా తీసుకొచ్చి ఇలా కట్టారనమాట. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట కొలువుంచడం అనేది ఇక్కడే జరిగింది. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयवृंदे भवं भवानी संतं नमामि. ఫ్రెండ్స్, అదిగోండి స్ఫటికలింగం. 18x12 అంగుళాల స్ఫటికలింగం.
టోటల్గా అలా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. గుడి చాలా పెద్దదండి, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎంట్రన్స్ లో రాసులు కనిపిస్తాయండి. ఈ రాసుల్లో ఎవరికి రాశికి తగ్గ రాశి కల వారు దాని కింద నిల్చొని ఈ శివలింగాన్ని దర్శించుకుంటే వాళ్ళకి అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి బలమైన నమ్మకం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే చీకటి పడిపోయింది చాలా. పక్కన ఉన్న కమల పుష్పంలోని రాధాకృష్ణుల గురించి కూడా నేను తీశాను, బట్ అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గా చూపిస్తాను. ఆయన యొక్క విశిష్టత కూడా అక్కడే మీకు క్లియర్గా చెప్తాను. ఇది చంద్రశేఖర స్వామినాథుల వారి పాదాలు, ఆయన గుడికి ముందు ఉన్నవి ఇవి. సో ఇదండి ఫైనల్గా ఈ చైతన్య తపోవనం అండ్ శివకేశవ ఆలయాలు అనడానికి కారణం కూడా ఈ శ్రీకృష్ణుని యొక్క పాత్ర ఉంది. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి. గురుశాపానికి గురైన చంద్రుణ్ణి రక్షించి తన సిగపైన దాల్చిన 65 అడుగుల శ్రీ చంద్రశేఖర స్వామి చల్లగా చూస్తూ అభయమిస్తూ వరాలు అనుగ్రహించాలని కోరుకుంటూ సెలవు.